ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. అత్యంత కీలకమని పేర్కొన్నారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి కుటుంబం, గ్రామ పెద్దలు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనంతరం ఈగల్ ఎస్పీ కెఎం మహేశ్వరరాజు గ్రామ ప్రజలతో మాదక ద్రవ్యాలు మరియు గంజాయికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం రవీంద్ర మాట్లాడుతూ, ఈగల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. గంజాయి వినియోగానికి అలవాటు పడిన వారిని డి అడిక్షన్ సెంటర్లో చేర్పించి వారికి పునరావాసం కల్పించేందుకు ఈగల్ విభాగం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దాదాపు 130 మందిని అతి కొద్ది కాలంలోనే మేము డి అడిక్షన్ సెంటర్లో చేర్పించి బాగు చేసి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని ఈగల్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తూ ఉంటాము. మన రాష్ట్రంలో గాంజా కల్టివేషన్, గాంజా సాగు అనేది కంప్లీట్గా నిర్మూలన చేశాము. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొంచెం అక్కడక్కడ వస్తున్నటువంటి గాంజా రవాణాను కూడా మేము అరికట్టే క్రమంలో ఉన్నాము. దయచేసి ఈ గ్రామం వరకు ఎక్కడ గాంజా అనే పేరు వినపడకుండా అందరూ ఇంతవరకు గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా దీని మీద అవగాహనతో ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులైతే కానీ వచ్చిన వాళ్ళు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని దాని జోలికి పోకుండా, దాని జోలికి మనకు తెలిసిన వాళ్ళని కూడా పోనివ్వకుండా చేయాలి. రేపు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దీనికి సంబంధించిన ఎంత కృషి చేస్తుందో అనేది మీకు చూస్తూనే ఉంటారు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేపు ప్రధానమంత్రి గారు దీన్ని ఉద్దేశించి 10 గంటలకి దేశ ప్రజలందరితో, ముఖ్యంగా యువతతో, కోట్లాది మంది యువకులతో మాట్లాడడం జరుగుతుంది. రేపు 10 గంటలకి గౌరవ ప్రధానమంత్రి గారి ప్రసంగం ఉంటుంది. దీనికి ఒక కార్యక్రమము పెట్టారు. నషాముక్త యువకులందరినీ, ముఖ్యంగా యువకులే దీన్ని బారిన పడుతున్నారు. స్టూడెంట్ ఏజ్లోనే, తెలిసి తెలియని వయసులోనే దీన్ని బారిన పడుతున్నారు. అందరితో, యువతతో మాట్లాడబోతున్నారు. ఇదంతా కూడా టీవీలలో, యూట్యూబ్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దాన్ని కూడా మీరందరూ, ఇక్కడ యూట్యూబ్ అందరూ వాడే వాళ్ళే ఉంటారు. యూట్యూబ్ను చెడు వాటికి కాకుండా మంచి వాటికి ఉపయోగించుకోవాలి. ఇంతవరకు సార్ చెప్పడం జరిగింది, సెల్ ఫోన్ యొక్క ఎట్లా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారనేది. దయచేసి ఏదైనా మనం పాజిటివ్గా ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి రేపు ప్రతి ఒక్కరు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రేపు ప్రధానమంత్రి గారి ప్రసంగాన్ని వింటే మీకే అర్థమవుతుంది ప్రభుత్వాలు దీని మీద ఎంతగా కృషి చేస్తున్నాయి, దాంట్లో మన పాత్ర ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఈ సందర్భంగా అన్ని రకాలుగా మా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి, ఇక్కడ మీతో మాట్లాడడానికి మాకు సహకరించిన ఇక్కడ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ముఖ్యంగా ఈ ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సురేష్ అనే పోలీసు అధికారి ఇక్కడ మాకు మీ గ్రామంలో ఒకటిగా వెలుగుతూ అన్ని సమాచారముతో పాటు గవర్నమెంట్ కార్యక్రమాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలకి చాలా సహకరిస్తూ ఉంటారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ల్యాండ్ ఆర్డర్ ఎంత బిజీ వర్క్ ఉన్నప్పటికీ కూడాను రూరల్ ఎస్ఐ గారు ఇక్కడికి విచ్చేసి మీతో కొన్ని మంచి మాటలు చెప్పడం జరిగింది. వారికి మా ఈగల్ బృందం అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాము. అందరూ లేచి నిలబడి ప్రతిజ్ఞ చేద్దాము. ఈ ప్రతిజ్ఞలో ఉండే ప్రతి పదాన్ని మీరు మనసులో దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ రహిత సమాజం కోసం నా బాధ్యతను గుర్తించి ఈ మహమ్మారిని అరికట్టడంలో సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాదక ద్రవ్యాల వినియోగం పెరగడం ఆందోళనకరమైన విషయమని నేను భావిస్తున్నాను. హానికరమైన డ్రగ్స్ను ఏ రూపంలోనూ ఏ ప్రయోజనం కోసం తీసుకోబోనని ప్రమాణం చేస్తున్నాను. ఎవరైనా గాంజాయి కానీ డ్రగ్స్ కానీ అమ్మినా వాడినా ఈగల్ 1972కి తెలియజేస్తాను. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతానని ప్రమాణం చేస్తున్నాను. డ్రగ్స్ వాడడం వల్ల దానివల్ల వచ్చే పరిణామాల పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు నేను కృషి చేస్తాను. తద్వారా భారతదేశ యువత, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువత డ్రగ్స్ లేని జీవితాన్ని గడిపేందుకు వారు సమాజంలో బాధ్యతాయుతంగా మారేలా ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పెద్దవేగి మండలం కూచంపూడి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో సీతారామాంజనేయ స్వామి వారికి ఆషాఢం సారిని సమర్పించడం జరిగిందని అన్నారు. గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి డప్పులు, మేళ తాళాలతో బయలుదేరి స్వామివారికి పండ్లు, పలహారాలు, పసుపు, కుంకుమ, స్వీట్లు తదితర వాటితో స్వామివారికి సారెను సమర్పించడం జరిగిందని, ముఖ్యంగా వర్షాలు అధికంగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలనే తలంపుతో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గారు
భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ 92వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏలూరులో జరిగాయి. శనివారం ఉదయం స్థానిక ఆర్ఆర్పేట పార్టీ కార్యాలయం వద్ద ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి పి కిషోర్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ 1934 ఆగస్టు 1వ తేదీన పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఏర్పడిందని తెలిపారు. సౌమ్యేంద్రనాథ్ ఠాగూర్ పార్టీ వ్యవస్థాపకులని తెలిపారు. భారతదేశంలో స్వతంత్ర పోరాటం ఉవ్వెత్తున జరుగుతున్న నేపథ్యంలో పార్టీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిందని గుర్తు చేశారు. స్వతంత్ర పోరాటంలో అనేక మంది ప్రాణాలను త్యాగం చేశారన్నారు. అటువంటి అమరులైన వారందరికీ ఈ సందర్భంగా నివాళులర్పించారు. త్యాగాల జెండా ఎర్ర జెండా అని కొనియాడారు. ఆర్సీపీఐ ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ప్రజల మధ్య మత వైషమ్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నేడు జంజీత నడుస్తున్నదని గతంలో వల్లే ప్రజలు ప్రశ్నించకుండా ఉండరని అన్నారు. దానికి నిదర్శనమే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన జంజీ యువతరం పోరాటం అని గుర్తు చేశారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాలని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి శారద, బి జగన్నాథరావు, పి శ్రీనివాసరావు, ఎం గణేష్, కె లక్ష్మణ్, ప్రజా సంఘాల నాయకులు ఎల్ భవానీ, ఏ మహాలక్ష్మి, కె రమాదేవి, రాజ్యలక్ష్మి, కల్లూరి గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పి కిషోర్, ఆర్సీపీ జిల్లా కార్యదర్శి. భారతదేశంలో స్వతంత్ర పోరాట సంగ్రామం జరుగుతున్న క్రమంలో 1934 ఆగస్టు 1వ తేదీన పశ్చిమ బెంగాల్ కేంద్రంగా భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడడం జరిగింది. కామ్రేడ్ సౌమ్యేంద్రనాథ్ ఠాగూర్ వ్యవస్థాపక అధ్యక్షులు. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి భారత స్వతంత్ర పోరాటంలో విరోచితంగా పాల్గొనటమే కాకుండా స్వతంత్ర అనంతరం కూడా భారతదేశంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి మొక్కవని దీక్షతో ఈరోజు కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేశానికి స్వతంత్రం అయితే వచ్చింది, కానీ 75 ఏళ్ళు దాటిన స్వతంత్ర భారతదేశంలో పేదవాడికి ఈ రోజుకి కూడా పట్టిడి అన్నం దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశంలో పేదరికం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మనం మొన్ననే చూసాము, విపరీతమైన నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోబిష్టితనానికి వ్యతిరేకంగా జంజీతరం ఏ విధంగా పోరాటం చేసిందో, ఇటువంటి క్రమంలో భారతదేశాన్ని స్వతంత్ర అనంతరం పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఎప్పటికైనా తమ విధానాలను పరిశీలించుకుని పునఃసమీక్ష చేసుకుని ఈరోజు భారతదేశంలో రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, పేదలు, కార్మికులు, ఉద్యోగులు పడుతున్న సమస్యలను పరిష్కారం దిశగా తమ విధానాలను మార్చుకోవాలని ఆర్సీపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన మతోన్మాద వినాశకర విధానాలను కనుక విన్నాడుకోకపోతే జంజీతరం ఇదే రకంగా తగిన బుద్ధి గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్ కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్
వింటేజ్ కాంబో 4 పీసులు 4,995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1,500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట, ఏలూరు. మీ భవిష్యత్తుకు బలమైన పునాది సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల. నాగ్ ద్వారా ఏ గ్రేడ్ పొందిన 19 సంవత్సరాల అనుభవం గల స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల, ఏలూరు. 2026-27 విద్యా సంవత్సరానికి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. అత్యాధునిక ప్రయోగశాలలు, హెచ్పిఎల్సి, జిసి, ఎఫ్టిఐఆర్, యూవి విజబుల్, స్పెక్ట్రోఫోటోమీటర్, డిజల్యూషన్ అపార్టర్స్ వంటి ఆధునిక పరికరాలతో నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందించబడుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, యానిమల్ హౌస్, అత్యుత్తమ లైబ్రరీ, ప్లేస్మెంట్ సహాయం మరియు పరిశ్రమలతో అనుబంధం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫార్మసీ రంగంలో విజయవంతమైన కెరియర్ కోసం ఈ రోజే సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్, ఏలూరులో చేరండి. అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నెంబర్లను సంప్రదించండి. 08812231492, 8125102117 మరియు 9985854428. వెల్కమ్ బ్యాక్. మండల కేంద్రమైన పెదవేగి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కోదండ రామాలయంలో శనివారం స్వామివారికి ఆషాఢం సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ గ్రామాన్ని చల్లగా చూడాలని, వర్షాలు విరివిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఏటా స్వామివారికి ఆషాఢం సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఆషాఢ మాసం శనివారం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని డప్పులు, మేళ తాళాలతో స్వామివారికి సారెను సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు. పూలు, పండ్లు, గాజులు, పిండి వంటలు, చీర, రవిక తదితర వాటిని స్వామివారికి సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ పొన్నూరు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేడివారి గోత్రపతి పేర్లు చెప్పండి. శ్యామలారామ ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతనమైన క్రీస్తు పూర్వం అంటే ఈ దేవాలయంకి సుమారుగా 1000-2000 చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఉంది. ఈ దేవాలయం పునః నిర్మాణం చేయడం ఈ రోజున ఆషాఢ మాసము శనివారం అంటే శ్రీ మహావిష్ణువు బాగా ప్రీతి. ఈ శనివారం సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ మాసము అంటే కనుక ఆడపిల్లకి సారి పంపించేటువంటి కార్యక్రమం అట. పూర్వం పెద్దలందరూ కూడాను ఆషాఢ మాసం అల్లుడికి కానీ ఆడపిల్లకి కానీ సారి పంపించేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు. ఇది అలా అంతరించిపోయింది ఈ కార్యక్రమం అంతా కూడా. మళ్ళా గత 10 ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో గ్రామ దేవత గాని అలాగే ఆయా దేవతలకు గాని ఈ సారి పెట్టడం జరుగుతోంది.
ఈసారి విశేషం ఏంటంటే కనుక గ్రామంలో అందరూ కూడాను వర్షాలు సరిగ్గా సకాలంలో పడక గ్రామంలో అందరూ కూడా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ విభేదాలు తెచ్చుకుంటూ ఇటువంటి జరుగుతోంది. కాబట్టి గ్రామంలో దేవుడికి సారి అనేటువంటి కార్యక్రమాలు పెడితే నలుగురు కూడా భగవంతుని నామ స్మరణ చేస్తే గ్రామం పచ్చగా ఉంటుందని చెప్పేసి ఈ సారి పెట్టడం జరుగుతుంది గత 10 ఏళ్ళ నుంచి కూడాను. అట్లాగే ఈ పెదవేగలో వేయం చేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు పెదవేగ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడాను వర్ణ విభేదం లేకుండా అందరూ కూడాను మరి సీతామ్మవారికి పుట్టింటి సారిగా మరి రామచంద్రమూర్తి కోదండ రామాలయంలో తీసుకురావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా చాలా వైభవోపేతంగా వచ్చి అమ్మవారికి వారి తోచినందు సహాయం అంటే పసుపు కుంకుమ చీరా జాకెట్లు సారి పిండి వంటకాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడాను వారి కోరికలతో మా గ్రామం మేమందరూ కూడా పచ్చగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భక్తులు అమ్మవారికి సారి రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో రామచంద్రమూర్తి పురాతన నుంచి కూడా ఉన్నారు. ఇది క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ రామాలయం ప్రసిద్ధిగా విరాజిల్లుతోంది. కాబట్టి ఈ భక్తులు తరించి శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జయ శ్రీరామ్. రైతులు జీవన ఎరువుల పట్ల అవగాహన కల్పించుకుని లాభసాటి వ్యవసాయం చేయాలని శాస్త్రవేత్త కె ఫణికుమార్ సూచించారు. శనివారం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త ఫణికుమార్ మాట్లాడుతూ రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించుకుని జీవన ఎరువులను ఉపయోగించుకోవడం వల్ల అధిక దిగుబడులను సాధించుకోవడంతో పాటు నాణ్యమైన పంటలను పండించుకోవచ్చునని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పెదవేగి వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అందించే పథకాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది రైతులు పాల్గొన్నారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. అనుకోండి మార్కెట్ నుంచి వచ్చిన 1291, 1293 రెండు కూడా మీకు చౌడు ఫుల్గా తట్టుకునేటువంటి రకం. బాగా సన్నగింజ అంటే ఇక్కడ ఏం లేదు, మనకి 6 mm కన్నా ఎక్కువ ఉంది అనుకోండి పొడవు, దాన్ని మనం సన్నగింజలోకి వెళ్తాం. బాగా సన్నగింజలోకి 6 mm కన్నా తక్కువ ఉంది అనుకోండి, అది మధ్యస్థ సన్నంలోకి వస్తుంది అనమాట. మీరు చెప్పినట్టు PR 126 కానీ 1290 కానీ 1293 కూడా ఈ మూడు కూడా మీకు 6 mm కన్నా పైన ఉంటాయి మనకి. అందువల్ల ఏంటంటే ఎక్స్పోర్ట్ మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కూడా మధ్యస్థ సన్నాలు ఉంటాయి, తింటాం. ఇప్పుడు ఉంటాయి బిర్యానీ రైస్ మనకు తెలుసు కదా మీకు. అవన్నీ ఎప్పుడు తింటాం మనం? ఏదో ఫంక్షన్స్లో అకేషన్స్లోనో వారానికి ఒకసారి తింటాం, కానీ రోజు తినలేం కదా మనం. అందువల్ల ఏంటంటే అవన్నీ ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతున్నాయి, మనకు అన్నది ఇది అనమాట. అందువల్ల గవర్నమెంట్ PR 126 బ్యాన్ చేసిన ఇది చేసిన ప్రైవేట్ వాళ్ళే తీసుకోవాలి అన్న ఉద్దేశం చేసింది. అందులోకి మన హానరబుల్ CM గారు ఇప్పుడు చెప్పినా సరే తినడానికి ఉపయోగపడాలి, ప్లస్ సన్నగింజ అయ్యి ఉండాలి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్లో కూడా తేమ అనేటువంటి ఇది నిలుపుకుంటుంది వాటిని. సో ఆ ఉద్దేశం చేత కూడా చేయొచ్చండి. ఇంకా మీరంతా వరే కదా వేస్తారు, ఇంకో పంటకేం వెళ్ళరు కదా, ఇంకా వరే కదా. కాబట్టి ప్రాబ్లం. బోర్వెల్స్ ఉన్నాయండి మనకు లేవా? మరి నీళ్ళు ఎలాగా? దాల్వాకి వెళ్ళమా ముందుగా? ముందస్తు దాల్వా బోర్లు రాగట్లేదు. ఎన్ని అంగుళాలు బోర్లు అండి? 2 అంగుళాలయ్యా? 3 వచ్చినాయి ఆగలేమో. కాదండి, యాక్చువల్గా కాదు, నాకు తెలుసున్న ఏంటంటే మేము మీటింగ్ పెట్టారు మొన్న, భూగర్భ జలాలు కూడా కొద్దిగా కిందకి వెళ్ళి అని చెప్పేసి స్టేట్ వైడ్ చెప్తున్నారు. 2 అంగుళాలు మీకు కొద్దిగా వస్తాయి చూడండి లూజ్గా, అటువంటివన్నీ కూడా ఆగిపోతాయి. 2.5 వచ్చి కరపోతగా ఉన్నవన్నీ కూడా నిలబడతాయి అన్నట్టుగా రిపోర్ట్ అయితే ఉంది మరి మీకు. సో ఆ విధంగా మరి ఇంకా అలా వచ్చినప్పుడు అది నేను చెప్పినట్టుగా ఇలాగ ఆల్తడి మీద పండించుకుంటే సరిపోతుంది. మనకి ఏంటంటే వరికి మీకు పిలకలు వేసే దశలో నీరు తీసినా పెద్ద నష్టం ఉంటుంది. అంటే అడప నీళ్ళు తడిలించుకుంటా కూడా సాగొచ్చు. అలా సాగినప్పుడు ఎక్కువ పిలకలు వస్తాయి మీకు. కానీ పూత దశ ఏర్పడి కోత దశ దాకా మాత్రం నీరు అనేది ఉండాల్సింది మీకు. అక్కడ నీరు లేకపోతే మనం ఏం చేయాలి. కాబట్టి అది ఒకసారి చూసుకోండి, చేసుకుంటే సరిపోతుంది. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.